హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. శివపై కేసు వాపస్ తీసుకున్నందుకు ప్రభావతిని క్షమాపణలు కోరాలని చెప్పేసి పార్వతమ్మ, సుమతి, శివ అంతా కూడా మీనా బాలుతో పాటు ప్రభావతి దగ్గరకు బయలుదేరతారు. మరోవైపు గుణ శివ అరెస్ట్ కాలేదని తెలుసుకొని అయితే ఆ ఫ్యామిలీ అంతా ఒక్కటైపోయారా, లేకపోతే ఆవిడ్ని ఎవరైనా మభ్యపెట్టి కేసు వెనక్కి తీసుకునేలా చేశారా? ఏదో జరిగింది. నేను ఆ శివగాడికి కనీసం 1 సంవత్సరమైన జైలు శిక్ష పడుతుంది అనుకున్నాను. వాడు ఆ ప్రభావతి బ్యాగ్ కొట్టేసినందుకు వాళ్ళ అక్కని బాల్ని ఇంట్లో నుంచి తరిమిస్తారని ఎన్నో ప్లాన్స్ వేశాను. అన్నీ ఫెయిల్ అయిపోయాయి. ఇలా జరిగిందేంటి అని గుణ అంటూ ఉంటే, ఆయన దొంగతనం చేసినవన్నీ అలా ఎలా వదిలేస్తారన్నా అని రౌడీలు అడుగుతూ ఉంటారు. ఆ బాలుగాడే ఏదో చేస్తుంటాడు, పోలీసులకు దొరకకుండా శివని ఎక్కడో దాచిపెట్టుంటాడు అని గుణ అంటే, ఆ శివగారిని జైలుకి పంపిస్తే అక్కడి నుంచి నేరుగా మన దగ్గరికే వస్తాడు కదన్నా అని అంటే అనుకున్నాను, కానీ వాడు మిస్ అయిపోయాడు అని గుణ అంటాడు. ఇంకేమొస్తాడు, నిజంగా వాడిని వాళ్ళ బావే కాపాడుంటే ఇప్పుడు వాళ్ళ బావే దేవుడన్నా అని రౌడీలు అంటూ ఉంటే, దేవుడా, శివగాడి గురించి నాకు బాగా తెలుసు. వాడిప్పుడు మారిపోయాడని నటించిన జీవితంలో ఏదో ఒక తప్పు చేసి మనకు దొరుకుతాడు. వాడు చేయకపోయినా వాడు తప్పు చేసేలా నేను చేస్తాను. వాడిని ఏదో ఒకరోజు జైలుకి వెళ్ళేలా నేను చేస్తాను అని గుణ అంటూ ఉంటే, ఇంకా ఇంతలో దినేష్ వస్తాడు. ఏ దినేష్, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? లోపలికి వెళ్ళు. ఆ రోహిణి చూసిందంటే నన్ను చంపేస్తుంది. మన ప్లాన్ అంతా చెడిపోతుంది అని గుణ అంటూ ఉంటే, ఎలా ఉండమంటావు లోపల? ఒక టీవీ లేదు, ఏసీ లేదు. నాకు చాలా బోర్ కొడుతుంది. అందుకే బయటికి వెళ్ళి ఏదైనా సినిమా చూసి బార్కు వెళ్ళి మందు కొట్టేసి వస్తాను అని దినేష్ అంటాడు. నీకు కొట్టిన దెబ్బలకి బ్రెయిన్ డ్యామేజ్ అయిందా ఏంటి? మనకి ఇంకా డబ్బులు రాలేదు. రాగానే నేను ఇక్కడి నుంచి పంపించేస్తాను, అర్థమైందా? అప్పటిదాకా నువ్వు లోపలే ఉండు, ఎవరికి కనిపించొచ్చు అని గుణ అంటూ ఉంటే, నువ్వింకా ఆ రోహిణి దగ్గర నుంచి డబ్బులు వస్తాయని అనుకుంటున్నావా? తన గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. నాకు కూడా ఇలాగే ఇస్తాను అని చెప్పి వెయిట్ చేపించి చివరికి నీతో కిడ్నాప్ చేయించింది అని దినేష్ అంటాడు. నేను నీలా అమాయకుణ్ణి కాదు. తన దగ్గర డబ్బులు ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. అలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను. తనకి నేనంటే భయం లేకుండా పోయిందనుకుంటున్నావు కదా? చూపిస్తాను, భయం అంటే ఏంటో చూపిస్తాను. డబ్బులు ఎలా రావో అది చూపిస్తాను అని గుణ అంటాడు. మరోవైపు ప్రభావతి ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో, నేను లేకపోయేసరికి అది ఇంటిని పూల దుకాణంలో తయారు చేసిందో ఏంటో, అన్నదమ్ములు ముగ్గురు తన్నుకు చేస్తున్నారు ఏమో, తోటికోడలు ముగ్గురు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని గొడవ పడుతున్నారు ఏంటో నేను లేకపోతే ఇన్ని అనర్థాలు జరుగుతాయని తెలిసిన ఆయన నా దగ్గరికి రావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇంకా ఇంతలో ఎవరో కాలింగ్ బెల్ కొడుతూ ఉంటారు. కామాక్షి తలుపు తీస్తుంది. బాలు, మీనా, పార్వతమ్మ, సుమతి, శివాలందరూ అక్కడికి రావడంతో ప్రభావతి చూసి చూడనట్టుగా మొహం తిప్పేసుకుంటుంది. వాళ్ళొచ్చారు అని బాలు అంటూ ఉంటే, కనబడింది అని ప్రభావతి అంటుంది. వదిన గారు, నా కొడుకు వల్ల తప్పే జరిగింది, అందుకు మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించండి అని పార్వతమ్మ అంటూ ఉంటే, వాళ్ళు మాట్లాడుతున్నారని బాలు అంటాడు. నాకు మాట్లాడాలని లేదు అని ప్రభావతి అంటూ ఉంటే, నేను కొడుకుగా రాలేదు, వాళ్ళ ఇంటి అల్లుడుగా వచ్చాను అని బాలు అంటూ ఉంటే, నేను ఆ ఇంటి అల్లుడితో కూడా మాట్లాడను, ఆ ఇంటి బల్లి, నల్లితో, పిల్లితో దేంతోనూ మాట్లాడను అని ప్రభావతి అంటుంది. ఈ జంతువుల భాష నువ్వెప్పుడు నేర్చుకున్నావు భాషావతి అని బాలు అంటూ ఉంటే, రే, నువ్వెప్పుడు వాళ్ళ తరపునేగా మాట్లాడేది, నా కొడుకుగా ఎప్పుడురా నిలబడ్డావు అని ప్రభావతి సీరియస్ అవుతూ ఉంటే, నువ్వు మా అమ్మగా ఎప్పుడు నిలబడ్డావు అని బాలు అడుగుతాడు. నువ్వు నీ పెళ్ళం కలిసి ఈ వయసులో నా కాపురం కూల్చేశారు కదరా, సంతోషంగా పండగ చేసుకోండి అని ప్రభావతి అంటూ ఉంటే, అదొక ఖర్చు దండుగు, నాకు ఎవరు జేబులో నుంచి రూపాయి తీరు, పండగ లేదు, పబ్బం లేదు అని బాలు అంటాడు. అవునా, అందరూ కలిసి చందాలు వేసుకొని పండగ చేసుకుంటున్నారన్నమాట అని ప్రభావతి అంటూ ఉంటుంది. మీరు ఆగండి, ఊరికే ఉడికిస్తున్నారు. అత్తయ్య, శివ తప్పు చేశాడని ఒప్పుకుంటున్నా, అందరం కలిసి మీకు క్షమాపణలు కోరాలనే వచ్చాం, మమ్మల్ని క్షమించండి అత్తయ్య అని మీనా అంటుంది. వదిన, శివ చేసిన తప్పు నిజంగా క్షమించరాందే, వాడి మీద కేసు లేకుండా చేసి వాడి భవిష్యత్తుని కాపాడారు, అలాగే మమ్మల్ని అందరినీ కూడా మీరు క్షమించండి అని పార్వతమ్మ అడుగుతూ ఉంటే, నన్ను క్షమించండి, మీరు గనక కేసు వాపస్ తీసుకోకపోతే నా చదువు పాడయ్యేది, మీరు నిజంగా నాకు చాలా హెల్ప్ చేశారు, ఇంకెప్పుడు ఈ తప్పు చేయను అని శివ అంటూ ఉంటే, ఇంకా ప్రభావతి శివను చూసి తరుముతుందే గుర్తొస్తూ ఉంటుంది. ఏదో అయ్యింది, నీ చదువు పోకూడదని బాగా ఆలోచించి కేసు వాపస్ తీసుకున్నాను, ఎక్కడి నుంచైనా బుద్ధిగా ఉండు అని ప్రభావతి అంటే, థ్యాంక్స్ అత్తయ్య అంటూ
ముగ్గురు కూడా చేతులు జోడించి మరీ క్షమాపణలు కోరుతారు. అమ్మయ్య, మా అమ్మ మిమ్మల్ని క్షమించేసింది, అందరికీ సంతోషమే కదా. చిన్నగాంప అందరినీ ఇంటికి తీసుకెళ్ళని బాలు అంటూ ఉంటే, మాకు ఇంత మంచి జరగడానికి అంతా కారణం నువ్వే బావా అని సుమతి అంటూ ఉంటే, మధ్యలో వాడేం చేశాడు, పెద్ద మనసు చేసుకొని నేనే క్షమించానని ప్రభావతి అంటుంది. అవును, ఇదంతా మీ చలవే వదిన గారు అని పార్వతమ్మ అంటుంది. ఇక మీరు బయలుదేరండి, మీ సమస్య తీరిపోయింది కదా, ఇక మిగతాదంతా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి అంటూ బాలు, మీనా, పార్వతమ్మ వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు. అమ్మా అని బాలు ప్రేమగా పిలుస్తూ ఉంటే, అబ్బా ఎన్నాళ్ళకి నోరారా అమ్మ అని ప్రేమగా పిలిచావరా అని ప్రభావతి అంటూ ఉంటే, ఇదే ఆఖరిసారి అవుతుందని నీకు ఇంకా తెలీదమ్మా అని బాలు అంటాడు. ఏమైందిరా, నీకేమైనా క్యాన్సరా అని కామాక్షి అంటూ ఉంటే, చిచి ఆయనకేం జబ్బు లేదు అని మీనా కంగారు పడుతూ ఉంటుంది. మరి అమ్మ అని పిలవడం ఆఖరిసారి అంటున్నాడేంటి అని కామాక్షి అంటూ ఉంటే, బామ్మ నువ్వు మా నాన్నని వదిలేసి వచ్చేసినందుకు చాలా కోపంగా ఉంది, కోపంతో ఊగిపోతూ ఒక నిర్ణయం తీసుకుంది అని బాలు బెదిరిస్తూ ఉంటే, ఏంటా నిర్ణయం అని ప్రభావతి భయపడుతూ ఉంటుంది. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తానంటుందా అని ప్రభావతి అంటూ ఉంటే, నీకు 5వ తనమే దూరం చేస్తుందంటే నువ్వు ఇంకా ఆస్తి వింటావమ్మా. అవునమ్మా, నాన్నని చిన్నప్పటి నుంచి ఆరాధించి మనసులో దేవుళ్ళ నింపుకొని ఇప్పటిదాకా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయిన ఒక భగ్న ప్రేమికురాలు నీలవేణిని మా నాన్నకిచ్చి పెళ్లి చేస్తానంటుంది అని బాలు అనడంతో, వదినా అంటూ కామాక్షి అరుస్తుంది. ఆపు, నువ్వెందుకు అరుస్తున్నావు, అరవాల్సింది నేను కదా, ఇప్పుడేంటి అంతా కలిసి నాటకాలు వేస్తున్నారా అని ప్రభావతి అంటూ ఉంటే, నువ్వు నాటకం అనుకుంటే నేనేం చేయలేను, నీ జీవితంలో సగం ఆ కొత్త అమ్మకి ఇచ్చి నీ పసుపు కుంకాలు 50-50 పంచి నాన్నని కొత్త అమ్మ చేతిలో పెట్టి త్యాగవతిగా అస్తమించిన సూర్యుడి వైపు వెళ్ళిపోవలసి వస్తుంది అని బాలు అంటూ ఉంటే, ఏంటి అంత సులువుగా ఈ వయసులో మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడా, లోకం నవ్విపోదు అని ప్రభావతి అంటుంది. లోకంతో మనకి పని ఏంటమ్మా, ఆఖరి దశలో మా నాన్నను చూసుకోవడానికి కొత్త అమ్మ పక్కనే ఉంటుంది. అలాగే పొరపాటున నాన్నకి వారసుడు బుల్లి తమ్ముడు పుట్టుకొస్తే బామ్మ వాడికే ఆస్తి రాసిస్తానంది అని బాలు అంటూ ఉంటే, నోర్ము, ఈ వయసులో అయినా సిగ్గు లేకుండా బిడ్డని కండమేంటి అని ప్రభావతి అంటుంది. ఏమో, ఏ పొట్టలో ఏ పాముందో నీకేం తెలుసు, వెర్రిబాగులు దానివి, ఎందుకైనా మంచిది కాపురాన్ని నువ్వే నిలబెట్టుకో, లేదంటే సవితి పోరు నువ్వే పడతావు, అసలే మీ ఇంట్లో ఉంది ఒకటే గది, కొత్తగా వాళ్ళకు ఉండాలని మీ అత్తగారు నిన్ను బయటకు పంపించేస్తారు, అప్పుడేం చేస్తావు, ఎంతకాలమని నిన్ను నేను భరిస్తాను అని కామాక్షి అంటూ ఉంటే, నువ్వు ఊరుకో కామాక్షి, నన్ను భయపడతావేంటి అని ప్రభావతి అరుస్తూ ఉంటుంది. అమ్మవతి, నిన్ను నోరారా అమ్మ అని పిలిచే యోగం మళ్ళీ వస్తుందో రాదో నాకు తెలీదు, ఇక నేను వెళ్తాను, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, తొందరగా రమ్మని ఫోన్ చేసింది శైల డార్లింగ్, జడెత్తడానికి ముత్తైదువు ఉండాలని కనుక్కోమంది, నీకేమైనా కుదురుతుందా అని బాలు అంటూ ఉంటే ఇంకా ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. పదమీన కొత్త పిన్నికి షాపింగ్ చేయడానికి నిన్ను నన్నే రమ్మంది మా బామ్మ అంటూ బాలు మీనా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటండి ఇదంతా అని మీనా అంటూ ఉంటే, డ్రామా, బామ్మ చేస్తానన్నా నాన్న ఈ వయసులో ఎలా చేసుకుంటాడు, బామ్మకి మా తెక్కల దాని సంగతి బాగా తెలుసు, నిజంగా బ్యాగ్ సర్దుకొని ఇంటికి రాకపోతే ఆ పని చేస్తుందని తెలుసు, అందుకే బెదిరించా అంటూ బాలు మీనలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వీడేమైనా నన్ను బెదిరిస్తున్నాడా, లేక అత్తయ్య అన్నంత పనే చేస్తుందా అని ప్రభావతి ఆలోచిస్తూ ఉంటే, ఏమో, మీ అత్తయ్య సంగతి నాకన్నా నీకే బాగా తెలుసు కదా, ఒకవేళ అన్నది నిజమైతే తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది వదినా, అంటే ఏం లేదు, మా ఆడపడుచు వాళ్ళు చుట్టాల్లో ఒక ఆవిడ సరిగ్గా నీ వయసులోనే అలిగి పుట్టింటికి వెళ్ళి కూర్చుంది, 5-6 నెలలు తిరిగేసరికి విసుగొచ్చి పుట్టింటి వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేసి నీ మొగుడు దగ్గరికే పో అన్నారు, అక్కడికి వెళ్తే ఏముంది, ఆ మొగుడు కాస్త మరో దాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చి పెళ్లి చేసుకున్నాడు, మొత్తం ఇంటి పెత్తనమంతా రెండో పెళ్ళం చేతిలోకి వెళ్ళిపోయింది, ఆస్తి మొత్తం రెండో పెళ్ళం పేరు మీద రాసేసరికి ఆవిడ ఆడిందే ఆట పాడిందే పాట, ఆ సవతి పోరు ఎలా ఉంటుందో నేను నీకు కొత్తగా చెప్పనక్కర్లేదు, ఇక నీ బ్రతుకు అని కామాక్షి అనడంతో ఇంకా ప్రభావతి ఎలా ఉండబోతుందో ఊహించుకుంటూ ఉంటుంది. ఇంకా మీనా ఎన్ని గిన్నెలు తీసుకొచ్చి ప్రభావతి మొహాన కొడుతుంది. ఏంటి అలా చూస్తున్నా, చూసింది చాలు, నువ్వు ఉరుము చూస్తే వణికిపోయే రోజులు ఎప్పుడో పోయాయి, నా కొత్త అత్త ఈ అంట్లన్నీ నీతో తోమించమంది కానివ్వు అని మీనా అంటుంది. సరే అంటూ ప్రభావతి అంట్లన్నీ తోమి ఇల్లు ఓడవబోతూ ఉంటే బట్టల మూట తీసుకొచ్చి ప్రభావతి ముందు వేస్తుంది. మీనా, వాషింగ్ మిషన్ ఉంది కదమ్మా అని ప్రభావతి అంటూ ఉంటే, వాషింగ్ మిషన్ కొత్త అత్తకి మాత్రమే, మిగతా అందరి బట్టలు నువ్వే ఉతకాలి, ఒకప్పుడు నీ హయాంలో ఉన్నప్పుడు నేల మీద నడిచావా, త్వరగా కానివ్వు అంటూ మీనా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా ఊహించుకుంటూ, అమ్మో అంతా
దయనీయమైన పరిస్థితి చచ్చిన రాకూడదు, నేను వెళ్ళిపోతాను అంటూ బ్యాగ్ సర్దుకొని అక్కడి నుంచి ప్రభావతి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, బాలుగడు వేసిన మంత్రం నిజమో కాదో తెలియదు కానీ ఈవిడికి మాత్రం తప్పు తెలిసొచ్చిందని కామాక్షి అనుకుంటుంది. మరోవైపు రోహిణి ఫ్రెండ్ అత్తయ్య కేసు వెనక్కి తీసుకున్నారా, ఒకవేళ బాలు మీనా కలిసి ప్లాన్ చేశారా అని అంటూ ఉంటే, లేదు, వాడు చెప్పిన మా అత్తయ్య వినే టైప్ కాదు, అంతేకాదు ఈ విషయం విన్నప్పుడు తనే షాక్ అయిపోయింది అని రోహిణి అంటుంది. మరొకవేళ తన మనసు మార్చుకొని వాళ్ళ జీవితం నాశనం కాకూడదని క్షమించి వదిలేసి ఉండొచ్చు కదా అని విద్య అంటుంది. ఎవరు మా అత్తయ్య? మీనా తమ్మున్నే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని జైలుకి పంపించాలనుకునేది. అంత ఈజీగా దేనికి లొంగదు. ఇంకేదో ఖచ్చితంగా జరిగిందే. తను కేసు వెనక్కి తీసుకోవడానికి రెండే కారణాలు, ఒకటి భయపడి ఉండాలి, లేదా తన వెనక ఏదైనా లాభం ఉండాలి అని రోహిణి అంటే, అయితే నువ్వే వెళ్ళి అడగొచ్చు కదా, అంత ప్లాన్ చేసి చివరికి ఏమీ చేయలేకపోయావనిపిస్తుంది. నువ్వు అనుకున్నట్టు బాలు మీనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు కదా అని విద్య అంటుంది. ఎక్కడ, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అని రోహిణి అంటూ ఉంటే, అవునులే, ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నారు, ఇక ఏ టెన్షన్ లేదు, రొమాన్స్ మాత్రమే అని విద్య అంటూ ఉంటే, ఇప్పుడు అది ముఖ్యమా అని రోహిణి సీరియస్ అవుతూ ఉంటుంది. అలా కాదు, నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుంది అని విద్య అంటూ ఉంటే, నేను చంపేస్తాను, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు రొమాన్స్ అంటున్నావేంటే అంటూ రోహిణి సీరియస్ అవుతూ ఉంటే, ఇంతలో గుణ ఫోన్ చేస్తాడు. ఎవరు గుణనా? ఒకవేళ దినేష్ చనిపోయాడేమో అని విద్య అంటూ ఉంటే, నోరు మూసుకో అంటూ రోహిణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి, డబ్బులేవి అని గుణ అడుగుతూ ఉంటే, ఈరోజు కుదరలేదు, కొంచెం టైం ఇవ్వు అని రోహిణి అంటుంది. టైం లేదు, ఎలా అయినా సర్దేవాలి, లేట్ అయితే నీకే ప్రాబ్లం, ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది, చూసుకోండి అని గుణ కాల్ కట్ చేస్తాడు. డబ్బులు అడుగుతున్నాడుగా, ఒక పని చేద్దాం, వాడి దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకొని తిరిగి వాడికే ఇస్తే సరిపోతుందిగా అని విద్య అంటే, జోక్ చేయకు, అసలు అనుకున్నదేంటే వాడు దినేష్ని బయటికి పంపించేస్తాడు, వీడియో వల్ల బాలు మీనా ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారనుకున్నాను, కానీ రెండు నా మీదకి వచ్చాయి, ప్లాన్ మొత్తం రివర్స్ అయ్యింది అని రోహిణి అంటూ ఉంటే, వాడు అసలు దినేష్ని కొట్టడం ఏంటి, ఒకేసారి చంపి ఉండొచ్చు కదా అని విద్య అంటుంది. నన్ను జైలుకి పంపించాలనుకుంటున్నావా? ఒక 50,000 నా దగ్గర ఉన్నాయి, కానీ ఇంకా 1,50,000 కావాలి, ఎక్కడి నుంచి తేవాలో నాకు అర్థం కావడం లేదు, మనోజ్ని అడగలేను, అడిగితే డౌట్ పడతాడు, ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే నేను పెద్ద ప్రాబ్లంలో పడిపోతాను అని రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక తర్వాత రోహిణి ఇంటికి రాగానే, ఏంటి ఈ మధ్య ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉన్నావు అని మనోజ్ అడుగుతూ ఉంటే, ఏం లేదని రోహిణి అంటుంది. ఇంకా ప్రభావతి మనోజ్కి ఫోన్ చేసి, రే నేను బయట ఉన్నాను, నువ్వు రోహిణి ఎవరికి చెప్పకుండా బయటికి రండి అంటూ ఫోన్ కట్ చేసేస్తుంది. రోహిణి ఒకసారి బయటికి రా అని చెప్పి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా బయటకు వస్తారు. ఏంటమ్మా పరాయిదానిలా బయట ఆగిపోయా అని మనోజ్ అంటూ ఉంటే, ఒరే నా అంతటి నేను లోపలికి వస్తే దిగొచ్చానని తగ్గొచ్చానని దిక్కులేకొచ్చానని గతిలేకొచ్చానని ఆ ఏడిపిస్తాడ్రా ఆ బాలుగాడు, మీరే నన్ను కామాక్షి ఇంటి నుంచి బలవంతంగా లాక్కొచ్చినట్టు అలా లాక్కెళ్ళండ్రా అని ప్రభావతి అంటూ ఉంటే, నువ్వు లేకపోయి ఇల్లంతా బోసిపోయిందమ్మా, మంచి పని చేశావు, మీరుంటే మాకు చాలా ధైర్యంగా బలంగా అనిపిస్తుంది, రెండత్తయ్య అని మనోజ్ రోహిణి అంటూ ఉంటారు. లోపల అన్ని జీవులు ఉన్నాయి, ఒక్కరైనా ఇలా అంటున్నారా అని ప్రభావతి అంటూ ఉంటే, నువ్వు ముందు రామ్మా అని నీ ఇంటికి నిన్నెవరు పిలాలి అని మనోజ్ అంటూ ఉంటే, రే వదులురా నేను రానురా అంటూ ప్రభావతి అందరికి వినిపించేలా అరుస్తూ ఉంటుంది. అమ్మో శబ్దవతి వచ్చేసింది, మన ఇంటికి మళ్ళీ తుఫాన్ వచ్చింది అంటూ అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఆగు, అక్కడే ఆగు అని బాలు గుమ్మం దగ్గరే నిలబెట్టి ప్రభావతిని ఆపేయడంతో అంతా కూడా షాక్ అవుతూ ఉంటే, అలికిపోయిన అలకావతి దిగ్గొచ్చిన దీనావతి, వచ్చింది నాన్న, రమ్మంటావా పోమంటావా, కర్ర పట్టుకొని నడిచే వయసులో సూట్కేస్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయింది, ఈవిని క్షమిస్తావా శిక్షిస్తావా అని బాలు అంటూ ఉంటే సత్యం ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు. రే అమ్మ తనంతటి తాను రాలేదు, మేమే బలవంతంగా వెళ్ళి తీసుకొచ్చాం అని మనోజ్ అంటే, అవునవును ఎంత రానన్నా బలవంతంగా లాక్కొచ్చామని రోహిణి అంటుంది. అవునా లాక్కొచ్చారా, లాక్కొచ్చినట్టు నటించమందా అని బాలు అంటూ ఉంటే, రే నేను వస్తానని అనలేదు, వీళ్ళే దిగులు పెట్టుకున్నారని వచ్చాను అని ప్రభావతి అంటుంది. వాళ్ళెక్కడ దిగులు పెట్టుకున్నారు, 3 పూట్ల తింటున్నారు కదా అని రోహిణి అంటూ ఉంటే, అవును నేనే వండి వడ్డిస్తున్నానని మీనా అంటుంది. ఇక్కడెవరూ దిగులు పెట్టుకోవట్లేదు, వెళ్ళు అని బాలు అంటూ ఉంటే, ఏరా నీ మనసులో అంత ఉందా, నేను లేకపోతే ప్రతిరోజు పండగలు అనిపిస్తుంది అని ప్రభావతి అంటుంది. ఏం చేయమంటావమ్మా, నువ్వు లేక ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది, ఇల్లు తపస్సు చేసిన మునిసి వల్ల మౌనంగా కూర్చుంది, నీ విజిల్ కూడా మూగపోయి అక్కడ హ్యాంగర్కి వేలాడుతుంది, తిట్టడానికి ఎవరు లేక నేను మీనా అల్లాడిపోతున్నామమ్మ, నువ్వు లేక నాన్నకి బీపీ షుగరు గుండెదడ అన్నీ నార్మల్ అయిపోయి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అసలు అని బాలు అంటూ ఉంటే, రే నేను లేనందుకు సంతోషపడుతున్నావా వచ్చినందుకు
బాధపడుతున్నావా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పరా అని ప్రభావతి అంటుంది. ఏదో ఒకటి నేలవేని పిన్ను వస్తే హారతి ఇవ్వాల్సిన మీనా ఇప్పుడు నీకే ఇవ్వాలని చూస్తుంది అని బాలు అంటే అంతా కూడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. అలిగి వెళ్ళిన అత్తగారు అలకమని ఇంటికొచ్చారు. తగ్గొచ్చింది కదా అని అలుసుగా చూడకుండా హారతి ఇచ్చి లోపలికి పిలవండి అని బాలు అంటే మీ నాన్న లోపలికి రమ్మనకుండా ఎలా రమ్మంటావురా అని ప్రభావతి అంటుంది. నాన్న నీ మనసు వెన్ననుకున్నాను, ఇంత బండరాయిలా మారిపోయింది నాన్న, నీ భార్యవతి తిరిగి వచ్చింది, లోపలికి రావాయి అని నోరారా పిలిస్తే ఆవిడ మనసారా లోపలికి వస్తుంది అని బాలు అంటూ ఉంటే రే ఆపుతారా, ఎవరు వెళ్ళిపోమన్నారని, ఇప్పుడు రావద్దనడానికి ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే ఇంటికి గౌరవం, అది తెలుసుకొని వచ్చిందంట అని సత్యం అంటూ ఉంటే నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు, రమ్మంటారో వద్దంటారో అది చెప్పమను అని ప్రభావతి అంటుంది. వద్దంటే ఎక్కడికి పోతావమ్మా అని బాలు అంటూ ఉంటే నా కాళ్ళ మీద నిలబడి నలుగురికి నాట్యం నేర్పించుకుంటూ బ్రతుకుతాను అని ప్రభావతి అంటూ ఉంటే ఓ చింత చచ్చినా పులుపు చావలేదంటే ఇదే, గుమ్మంలోకి వచ్చిన భార్యని పొమ్మనేంత దుర్మార్గుణ్ణని నా కోడలు అనుకోవాలా, రమ్మను అని సత్యం అంటాడు. ఇంకా మీనా, రోహిణి, శృతి ముగ్గురు కలిసి హారతి ఇచ్చి మరి ప్రభావతిని లోపలికి రమ్మంటారు. ఇంకా బాలు ప్రభావతి సత్యం చేతులు పట్టుకొని మా నాన్న మళ్ళీ నీ చేతుల్లో పెడుతున్నాను, పాల ముంచినా నీట ముంచినా నీదే భారం, మా బామ్మ నాన్ని గారాభంగా పెంచింది, అరవకుండా ప్రశాంతంగా ఉంచేలా చూసుకో తల్లి, వేళకి మందులు సమయానికి తిండి పెడుతూ సేవలు చేసుకుంటూ శాశ్వత జీవితం గడుపు, పసిపిల్లాడు లాంటి మా నాన్ని నీ నోటికి లేడి పిల్ల అందిస్తున్నాను, ఎలా చూసుకుంటావో ఏంటో పాపం బిడ్డ అంటూ బాలు అంటూ ఉంటే రే నిన్ను అంటూ ప్రభావతి బాలుని చావు కొడుతూ ఉంటుంది. ఏంట్రా ఇది, నేను లేకుండా ఆయన ఉండలేరని వచ్చాను అని ప్రభావతి అంటూ ఉంటే కాదు ప్రశాంతంగా ఉన్నారన్న కుళ్ళుతో వచ్చావు అని బాలు అంటాడు. మరి నేను వచ్చి పిలిస్తే రాలేదుగా అని సత్యం అంటూ ఉంటే పెద్ద మనసుతో ఆలోచించాను, మీరు చెప్పింది నిజం అనిపించింది, పైగా మీనా కుటుంబం వచ్చి చేతులు జోడించి మరీ ఏడ్చారు అని ప్రభావతి అంటూ ఉంటే వాళ్ళు వచ్చి ఏడవక ముందే నువ్వు కేసు వాపస్ తీసుకున్నావంట కదా అని రవి అడుగుతాడు. అవును, వాడు ఎలాంటి వాడైనా చదువుకున్నవాడు, ఆ ఇంటికి రేపు వాడే దిక్కు, వాడి భవిష్యత్తును ఎందుకు పాడు చేయాలని నేనే కేసును వెనక్కి తీసుకున్నాను, కానీ ఒక షరతు, మీనా ఇక్కడ ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ దాని పుట్టింటి తరపు వాళ్ళు ఎవరు ఇక మీదటి నుంచి ఇక్కడికి రాకూడదు అని ప్రభావతి అంటే ఏం మాట్లాడుతున్నావు, రాగానే మళ్ళీ కండిషన్లు మొదలు పెట్టావా అని సత్యం అంటాడు. మీరేమైనా అనుకోండి, వాళ్ళ వల్ల ఎన్నో గొడవలు ఎన్నోసార్లు జరిగాయి, వాళ్ళు రావడం వల్ల మళ్ళీ ఏ గొడవలు జరగకుండా ఉండాలంటే వాళ్ళు రాకుండా ఉండడమే మంచిది అని ప్రభావతి అంటుంది. పుట్టింటి వాళ్ళు కన్న కూతురిని చూడడానికి వీల్లేదని చెప్పడం అమానుషం అని సత్యం అంటే కావాలంటే గుమ్మం దాకా వచ్చి చూసి వెళ్ళొచ్చు అని ప్రభావతి అంటుంది. గుమ్మం దాకా వచ్చి చూసి వెళ్ళడానికి వాళ్ళు ఏమైనా పోస్ట్ మ్యాన్ల కొరియర్ సర్వీస్లా అని బాలు అంటూ ఉంటే లేదు, అత్తయ్య చెప్పిన మాట నాకు నచ్చింది, ఆవిడ సరిగ్గానే చెప్పారు, నా పుట్టింటి వాళ్ళు ఈ గడప దాటి లోపలికి వచ్చి ఏనాడు ఒక పూట తిండి తిన్నది లేదు, గుక్కడు మంచినీళ్ళు తాకింది లేదు, వాళ్ళు వచ్చిన ప్రతిసారి మా అమ్మ, మా చెల్లెలు, మా తమ్ముడు, నా తోటి కోడళ్ళ ముందు చాలా మాటలు పడ్డారు, వాళ్ళు లోపలికి వచ్చి దొంగలు అనిపించుకోవడం కంటే అవమానాలు పాలు కావడం కంటే నాకు దూరంగా ఉండడమే వాళ్ళకి మర్యాద, నా పుట్టింటి గౌరవం నిలబడుతుంది అని మీనా అంటుంది. అదే ఒప్పుకుంది కాబట్టి ఈ విషయంలో నన్ను ఎవరు ఏమనకూడదు, నువ్వేదేదో చెప్పావు, ఇక్కడ అలాంటిదేం జరగడం లేదే, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాడు అని ప్రభావతి అంటే ఇంకా బాలు కళ్ళు గేటడంతో మరేం చేయమంటావు, ఇంకెన్నాళ్ళని ఒంటరిగా ఉండమంటావు, నాకు ఒక తోడు కావాలి కదా అని సత్యం అంటాడు. చాలండి, ఈ వయసులో మీకు మళ్ళీ పెళ్ళా, ఎవరైనా వింటే నవ్విపోతారని ప్రభావతి అంటుంది. తప్పేంటి, మా నాన్నకేం వయసు అయిపోయిందని, నీలా మా నాన్న ఏమైనా ముసలోడు అయిపోలేదు అని బాలు అంటూ ఉంటే రే పళ్ళు రాలుతాయి, ఆయనకి నాకు 10 ఏళ్ల వయసు తేడా ఉంది తెలుసా అనే ప్రభావతి అంటూ ఉంటే నాన్న నీకంటే అమ్మ 10 ఏళ్ళు పెద్ద అని బాలు అంటాడు. రే నిన్ను అంటూ ప్రభావతి కొట్టబోయే లోపే బాలు అక్కడి నుంచి జారుకుంటాడు. మరోవైపు రోహిణి అత్తయ్య ఇంత త్వరగా ఇంటికెలా వచ్చేశారు అని అంటూ ఉంటే గుమ్మం దాటి వచ్చారని మనోజ్ అంటాడు. ఓవర్ యాక్షన్ చేయకు, నేను సీరియస్గా అడుగుతున్నాను, మనం వెళ్ళి అడిగాం రాలేదు, మామయ్య గారు వెళ్ళి అడిగారు రాలేదు, కానీ ఇప్పుడు మాత్రం వచ్చారు ఎలా అని రోహిణి అంటూ ఉంటే చెప్పారుగా నాన్న మాట్లాడిన తర్వాత రావాలనిపించిందని అని మనోజ్ అంటే ఛాన్సే లేదు, మామయ్య మాట్లాడి వచ్చిన తర్వాత ఆయన ఫేస్ నేను గమనించాను, చాలా బాధపడ్డారు, ఆ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అత్తయ్య ఏ రేంజ్లో మాట్లాడారు, ఇప్పుడు వచ్చి మామయ్య పిలిచారు కాబట్టి వచ్చాను అంటున్నారు, అది మనం నమ్మేయాలా, నిజంగా రావాలనిపించుంటే ఆ రోజే వచ్చేవాళ్ళు, ఈ రోజు ఎందుకు వచ్చారని రోహిణి అంటుంది. పోన్లే ఎలా వస్తే ఏంటి, వచ్చిందిగా, అమ్మ వస్తే నీకేమైనా ప్రాబ్లమా అని మనోజ్ అంటే నాకేం ప్రాబ్లం లేదు, నిజం చెప్పాలంటే అమ్మ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని రోహిణి అంటుంది. సంతోషం, దాని గురించి పట్టించుకోకుండా వదిలేసాయి అని మనోజ్ వెళ్ళిపోతాడు. పట్టించుకోకుండా ఎలా ఉంటాను, అత్తని అడిగితే చెప్పదు, కామాక్షి
పిన్నిని అడిగితేనే నిజమేంటో తెలుస్తుంది అని రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బాలు మీనా నిద్రపోవడానికి బెడ్ అరేంజ్ చేసుకుంటారు. ఈరోజైనా కాస్త ప్రశాంతంగా నిద్రపోతాను, పుట్టింటి వాళ్ళు రావద్దంటే నువ్వెందుకు ఒప్పుకున్నావు మీనా అని బాలు అంటే, మరేం చేయమంటారు, ఏ కారణం లేకుండానే అత్తయ్య వాళ్ళు నన్ను మా ఇంట్లో వాళ్ళని ఎన్నేసి మాటలు అంటారు మీకు తెలుసు కదా. అత్తయ్యకి కోపం వచ్చినా, బాధ వచ్చినా, అనుమానం వచ్చినా, చివరికి తలనొప్పి వచ్చినా కూడా అందుకు కారణం మా ఇంట్లో వాళ్ళే అన్నట్టుగా మాట్లాడతారు. పోనీలే, మా మీనని ఆ ఇంటికి ఇచ్చాం, వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఓర్చుకున్నాం అనుకున్న వాళ్ళకి కూడా ఎంతో కొంత మనస్సాక్షి ఉంటుంది కదా. నేనంటే నాకు తప్పదు, అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది అని మీనా అంటుంది. సర్లే, నువ్వెప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలి, నిన్ను నవ్వమని చెప్పాను, సరే అనమనలేదు, నవ్వు అని బాలు అంటూ ఉంటే సరే అని మీనా అంటుంది. నిన్ను నవ్వమన్నాను, నవ్వుతావా లేదా అంటూ బాలు చక్కెల గింతలు పెడతాడు. ఏమండి, ఏంటండి, వదలండి, ఇంకా వాళ్ళ కిటికీ తెరిచే ఉంది అని మీనా అంటూ ఉంటే, వాళ్ళ కిటికీ తెరిచుందా, కిటికీలోంచి మనల్నే చూస్తున్నారా అనేది మనకు అనవసరం. ఈరోజు నేను నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఒక మగాడికి పగలు చేతి నిండా పని ఉండడం సంతోషం, రాత్రి తన భార్యతో ప్రేమగా ఉండడం సంతోషం, ఇలా సరసాలు ఆడడం సంతోషం. ఏం ఆలోచిస్తున్నావు, శివ సమస్య తీరిపోయిందని సంతోషంగా ఉన్నాం, కానీ డబ్బులు మాత్రం నేలల్లా ఖర్చు అయిపోయి అప్పులు ఇంకా అలానే ఉన్నాయన్నా అని బాలు అంటాడు. అవునండి, రోజు రోజుకి మనకి అప్పులు పెరిగిపోతున్నాయి, కారుకి లోన్ తీరిపోతుందనే లోపే మళ్ళీ కొత్త అప్పు వచ్చి పడింది అని మీనా బాధపడుతూ ఉంటే, మరేం చేస్తాం, కొంతమందికి డబ్బే ముఖ్యం అనుకుంటారు, మరి కొంతమంది డబ్బుల కంటే మనిషే ముఖ్యం అనుకుంటారు. మీ అమ్మ, శివ, సుమతి ఎంత సంతోషపడ్డారో తెలుసా, దాని ముందు ఈ డబ్బును వెలకట్టలేమని బాలు అంటాడు. అలా అని మీరు రాత్రులు నిద్ర లేకుండా కారు నడపాల్సిన అవసరం లేదు, మీరు లేకుండా నేను అస్సలు ఉండలేను అని మీనా అంటూ ఉంటే, అవునా, నేను లేకుండా అంత ఒంటరిగా అనిపిస్తుందా అని బాలు అంటాడు. నేను అనుకున్నది మీరు అనుకునేది కాదు, రోజుకి కాసేపైనా మీతో గడపాలని ఉంటుంది కదా. ఏమండి, అప్పు తీర్చడానికి నా దగ్గర కొత్త ఉపాయం ఉంది, చెప్పనా అని మీనా అంటూ ఉంటే, అపాయం లేని ఉపాయం అయితే పర్లేదు, చెప్పు అని బాలు అంటాడు. ఈ పెళ్లి మండపాలకి ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు చేస్తారు కదా, మనం ఆర్డర్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని మీనా అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.